వెల్కమ్ టు బిఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలోని హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు వేషాలు వేస్తే వేటే, ఓటర్ల జాబితాలో అక్రమాలకు వంత పడితే అంతే సంగతులు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష సస్పెన్షన్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్య. విద్యావనంలో రాజకీయ చీడ. ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీగా ప్రసాద్ రెడ్డికి రెండోసారి అవకాశం. ఆయన ఫక్తు వైకాపా కార్యకర్త. ఎంపీ విజయసాయిరెడ్డికి సన్నిహితుడిగా ముద్ర. గతంలో కార్పొరేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల సర్వేలో ఆ పార్టీకి సహకారం. వర్సిటీని రాజకీయ వేదికగా మార్చేశారని విమర్శలు. 2వ తరగతిలో వాక్యాలు చదవలేరు. ప్రథమ సంస్థ సర్వేలో వెల్లడి. దేశవ్యాప్తంగా 28 జిల్లాల్లో అధ్యయనం. ఏపీ నుంచి ఆ జాబితాలో శ్రీకాకుళం. ఎన్నికల ప్రణాళికకు కాంగ్రెస్ కసరత్తు. సూచనలు ఇవ్వాలంటూ ప్రజలకు పిలుపు. ఇక మృతదేహంపై వరుసగా వెళ్లిన వాహనాలు. రోడ్డంతా చిందరవందరగా శరీర భాగాలు. పొగమంచు కారణంగా ఢిల్లీలో ప్రమాదం. కృష్ణా బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టులు. అప్పగింతకు వారంలోగా విధి విధానాలు. త్రిసభ్య కమిటీకి బాధ్యతలు. 2 వారాల్లో మళ్లీ సమావేశం. నెలాఖరులోగా అప్పగింత పూర్తి. ఢిల్లీ సమావేశంలో నిర్ణయాలు. ఏపీ జలవనరుల శాఖ అధికారుల వెల్లడి. సూపర్ భారత్ అఫ్ఘాన్ పోరులో 2 సూపర్ ఓవర్లు. విజయం రోహిత్ సేనాదే. ఒంగోలా గిద్దలూరా 2 రోజుల్లో తేలుద్దాం. బాలినేనితో సీఎం జగన్. మాగుంట పేరెత్తొద్దంటూ స్పష్టీకరణ. 2 రోజుల పాటు సంక్రాంతి సెలవుల పొడిగింపు. ఇక రాయ్ బరేలీ వీల్ ఫ్యాక్టరీని విక్రయించనున్న విశాఖ స్టీల్. రైల్వేకు అమ్మాలని నిర్ణయం. అప్పుల భారం తగ్గించుకోవడానికే. గర్భగుడిలో పూజల ప్రారంభం. అయోధ్యలో విగ్రహం కళ్ళగంతలు విప్పి బలరాముడిని చూడనున్న ప్రధాని. ఆంధ్రజ్యోతి పనులు పూర్తి కాకుండా ప్రారంభోత్సవమా? బెజవాడలో అంబేద్కర్ స్మృతివనం పూర్తికి మరో 3 నెలలు. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని రేపే హడావుడిగా ప్రారంభం. పూర్తి కాని కన్వెన్షన్ సెంటర్. ఆ పనులు కనపడకుండా గ్రీన్ మ్యాట్తో మేకప్. పార్కింగే ఇక్కడ ప్రధాన సమస్య. పశ్చిమ ఉత్తర దిక్కుల్లో ఆ వసతి ఏర్పాటే చేయలేదు. వ్యయంపై నోరెత్తని అధికారులు. 400 కోట్లన్న సీఎం రోతపత్రిక. ఇంకా అనుమానాలెన్నో. బస్సుల కోసం బడులకు మోసం. 21 వరకు సంక్రాంతి సెలవుల పొడిగింపు. అంబేద్కర్ కార్యక్రమానికి జనం తరలింపునకు పాఠశాల బస్సులను వినియోగించే ప్లాన్. టీచర్లు తల్లిదండ్రులు కోరినట్లు వివరణ. ఎవరు కోరలేదంటున్న ఉపాధ్యాయులు. ఊరు మారలేదు. ప్రకటనల్లో ఉన్నంత విషయం పల్లెల్లో ఎక్కడబ్బా. జగన్ రోతపత్రిక ప్రకటనపై ఇప్పుడు ఇదే చర్చ. 5 ఏళ్ల క్రితం వేసిన రోడ్లే ఇప్పటికీ పల్లెల్లో దిక్కు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఎండబెట్టిన వైనం. పొంగిపొరులుతున్న డ్రైనేజీ. అడుగడుగునా మురుగు. సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీల కోసం చేపట్టిన భవనాలు చాలా వరకు స్లాబు దశల్లోనే. అయినా పల్లెకు పండుగ అంటూ కోట్లు వెచ్చించి ప్రకటన. ఊరు మారిందోచ్చు అంటూ ఊరూరా బాకా. అన్నమయ్య కలెక్టర్పై సస్పెన్షన్ వేటు. దొంగ ఓట్ల వ్యవహారంలో ఈసీ సీరియస్. 3 రోజులు సెలవులో ఉన్న గిరీష నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్. ఈలోగా ఎన్నికల కమిషన్ షాక్. సీఈఓకు మాత్రమే సమాచారం. సీఎస్కు తెలియజేయని వైనం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భీకర యుద్ధం. పామెడ్లో సిఆర్పీఎఫ్ క్యాంపును చుట్టుముట్టిన నక్సల్స్. సుమారు 3000 మంది నక్సల్స్ పాల్గొన్నట్లు అంచనా. మంగళవారం రాత్రంతా రాకెట్ లాంచర్లు, తుపాకుల మోత. చెట్టుపై నుంచి గెరిలా దాడులు. 9 మంది పోలీసులు తీవ్ర గాయాలు. త్రుటిలో తప్పించుకున్న 40 మంది ఏపీ కూలీలు. తొలుత ఠానా బ్లాక్. చెట్లను నరికి మందుపాత్రను పేల్చి దిల్చాపురం రోడ్డు దిగ్బంధం. బ్యాకప్ ఫోర్స్ చేరుకోలేని విధంగా బ్లాక్. హిడ్మా వ్యూహంగా అనుమానాలు. ఒక సెక్షన్ అనేక ప్రశ్నలు. 17A సుప్రీం న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు. 21న ఇడుపులపాయలో పీసీసీ సారథిగా షర్మిల బాధ్యతల స్వీకరణ. తండ్రి సమాధి వద్ద ఆయన వారసురాలిగా హాజరు కానున్న రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాకూర్. అదే రోజు పలువురు నేతల కాంగ్రెస్లో చేరిక. నేడు కుమారుడి నిశ్చితార్థం. రేపు సీనియర్లతో భేటీ. ఇక దోపిడీకి ద్వారం. ఆ ఎమ్మెల్యే అక్రమ సంపాదన 900 కోట్ల పైనే. ఉమ్మడి తూర్పులో ఆయన 20% ఎమ్మెల్యే.
ముఖ్య నేత అడ్డగోలు అండతో విచ్చలవిడిగా అవినీతి. అక్రమ మట్టి గ్రావెల్ తవ్వకాల్లో 450 కోట్ల మేత. 4 ఏళ్లుగా 500 ఎకరాల్లో కొండలు ఊఫ్. 10 నియోజకవర్గాలకు ఏనే గ్రావెల్ సరఫరాదారు. రేషన్ బియ్యం పైనే 250 కోట్ల పైన అర్జున. వాటిని పాలిష్ చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు. సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదని అక్కడే గోదాములు. పేదల స్థలాలు మేరకు పన్నులో 100 కోట్ల చదును. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల కబ్జా. టీడీఆర్ బాండ్లలోనూ భారీగా బొక్కుడు. 40 కోట్లకు పైగా 2,000 కోట్ల మార్పిడి. ప్రభుత్వం కొన్న కోవిడ్ మంచాలు, పరుపులు, బకెట్లు గుట్టుగా చోరీ వేసిన కక్కుర్తి. సొంత రొయ్యల ఫ్యాక్టరీకి ప్రభుత్వ ఖర్చుతో బిర్జీ. మూసేసిన ఓ హోటల్ నుంచి బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ వరకు వాటాలు పిండేయడమే. మాగుంట ఊసే వద్దు, ఎంత మోసగాడ చూస్తా, ఆయనకే కాదు కొడుక్కి టికెట్ ఇవ్వను. బాలినేనికి జగన్ స్పష్టీకరణ. సీఎంఓకు పిలిపించి మంతనాలు. ఒంగోలు గిద్దలూరులో ఎక్కడ పోటీ చేస్తామని ప్రశ్న. ఇళ్ల స్థలాలు ఇస్తే బరిలోకి దిగుతారన్న మాజీ మంత్రి. ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకొని చెబుతారన్న ముఖ్యమంత్రి. మాగుంటకు చెక్ పెట్టినట్లే టీడీపీ వైపు ఒంగోలు ఎంపీ చూపులు. ప్రాజెక్టుల అప్పగింతకు 1 రోజులే గడువు. అన్నిటినీ కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలి. 4 రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. ఢిల్లీలో జలశక్తి శాఖ సమావేశం. ముఖ్య కార్యదర్శులు, ఈఎన్సీలు హాజరు. అవుట్లెట్ల లెక్కలు 15 రోజుల్లో తేల్చాలి. వారంలోగా త్రిసభ్య కమిటీ భేటీ. అప్పగింత విధి విధానాలు రూపొందించాలి. 15 రోజుల్లో మళ్ళీ సమీక్ష అన్న కేంద్రం. సాక్షి. రేపటి నుంచి కులగణన, 28 వరకు ప్రక్రియ. అంబేద్కర్ చూపిన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని ఆవిష్కరిస్తున్న రోజే మరో చారిత్రాత్మక ఘట్టం. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఆధ్వర్యంలో పారదర్శకంగా ప్రక్రియ. 10 రోజుల పాటు ఇళ్ల వద్దే కొనసాగనున్న కులగణన ప్రక్రియ. మిగిలిపోయిన వారి కోసం మరో 5 రోజులు సచివాలయాల్లో అవకాశం. సర్వే కోసం ప్రత్యేకంగా యాప్ ఈకేవైసీ. 7 సచివాలయాల పరిధిలో ప్రయోగాత్మకంగా పూర్తి. గత సర్వేల ప్రకారం రాష్ట్రంలో 1.67 కోట్ల కుటుంబాలు, 4.89 కోట్ల జనాభా. చారిత్రాత్మకంగా చైతన్యమూర్తి. ఆకాశమంతటి వ్యక్తిత్వంలో దేశ గతిని మార్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న వైఎస్ జగన్. పెత్తందారీ భావాలపై తిరుగుబాటుకు స్ఫూర్తినిచ్చేలా సామాజిక న్యాయ మహాశిల్పం. అంబరాన్ని తాకేలా విజయవాడలో 206 అడుగులతో అతిపెద్ద విగ్రహం. 19వ స్వరాజ్య మైదానంలో విగ్రహావిష్కరణకు అంతా స్వచ్ఛందంగా తరలి రావాలంటూ సీఎం సందేశం. ఇక నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీ ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకారం. శ్రీశైలం సాగర్లో 15 అవుట్లెట్స్ను నెలలోగా బోర్డుకు అప్పగించాలని స్పష్టీకరణ. వారంలోగా ప్రాజెక్టుల అప్పగింత విధానాన్ని ఖరారు చేయాలని త్రిసభ్య కమిటీకి ఆదేశం. ఇక కుప్పం నేలపై కృష్ణమ్మ పరవళ్లు. 27 ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని ఎత్తిపోస్తూ కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించిన కృష్ణా జలాలు ఇచ్చిన మాట నెరవేర్చిన సీఎం జగన్.